హాయ్, మీలో ఎవరికైనా పొలిటికల్, పర్సనల్, ప్రొఫెషనల్, బిజినెస్, మోటివేషనల్, స్పిరిచువల్ ఎలాంటి వీడియోస్ అండ్ ఇంటర్వ్యూస్ కావాలన్నా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ను కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అండ్ అడ్వైజర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మహేశ్వర్ గారు. చక్రవర్తి గారు, మనం స్టాక్ మార్కెట్లో వింటూ ఉంటాం లోవర్ సర్క్యూట్స్ అని, అప్పర్ సర్క్యూట్స్ అని. ఇవి స్టాక్ మార్కెట్లోనే ఉంటాయా, నిఫ్టీలో కూడా ఉంటాయా? మహేశ్వర్ గారు మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి అప్పర్ సర్క్యూట్స్, లోయర్ సర్క్యూట్స్ మీద అవగాహన తక్కువ. నేను చాలా బ్రీఫ్గా చెప్తాను. దాని గురించి చెప్పి తర్వాత నిఫ్టీ దగ్గరకు వస్తాను. ముందు అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్స్ గురించి ఒక 1 minute డిస్కస్ చేసి తర్వాత నేను నిఫ్టీ గురించి కూడా మాట్లాడదాం. జనరల్గానండి స్టాక్ మార్కెట్లో ఫస్ట్ నెంబర్ 1 స్టాక్స్ ఏవంటే డెరివేటివ్ స్టాక్స్. ఈ డెరివేటివ్ స్టాక్స్ వచ్చేది అప్రాక్సిమేట్లీ 230 దాకా ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే డెరివేటివ్ స్టాక్స్కి సర్క్యూట్ బ్రేక్స్ ఉంటాయి అనుకుంటారు. అసలు అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్ ఉండవు. ఒక డెరివేటివ్ స్టాక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50, నిఫ్టీ ఇమీడియట్ 100, ఇవన్నీ కూడా డెరివేటివ్ మార్కెట్లో ఉంటాయి. ఈ డెరివేటివ్ స్టాక్స్ వేటి కూడా ఎంతైనా పెరగచ్చు, ఒక రోజు ఎంతైనా పడిపోవచ్చు, ఎంతైనా పెరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉందనుకోండి, 17,000 మీద ఉంది. ఒక మంచి గుడ్ న్యూస్ వస్తే ఒకే రోజు 3,000 అవ్వచ్చు. ఒక బ్యాడ్ న్యూస్ వస్తే కొలాప్స్ అయిపోతే ఒకే రోజు 400 కూడా రావచ్చు. తప్పులేదు, అంటే అలా జరుగుతుందని కాదు. అలా జరగవు. చాలా స్టాండర్డ్ కంపెనీస్, బ్లూ చిప్ కంపెనీస్, మంచి కంపెనీస్ కాబట్టి కంపెనీ హిస్టరీని బేస్ చేసుకొని వీటన్నిటిని చూసుకొని, క్యాపిటేషన్ వీటన్నిటిని బేస్ చేసుకొని, లిక్విడిటీ వీటన్నిటిని బేస్ చేసుకొని వాటిని డెరివేటివ్ స్టాక్స్ అన్నారు. ఈ డెరివేటివ్ స్టాక్స్ అనేటువంటివి ఎంతైనా పెరగచ్చు, ఒక రోజు ఎంతైనా పడిపోవచ్చు. అయితే జనరల్గా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ 10% తగ్గటం జరిగింది అనుకో, ఒక 5 నిమిషాలు ఆపుతాడు. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అని. మళ్ళీ సర్క్యూట్స్ రిలీజ్ చేస్తాడు. అవి పెరుగుతూ ఉంటాయి, మళ్ళీ అక్కడి నుంచి పెరగచ్చు, మళ్ళీ పడిపోతుండొచ్చు. అంటే డెరివేటివ్ స్టాక్స్ అనేటువంటివి ఎంతైనా పెరగచ్చు, ఎంతైనా పడిపోవచ్చు. బట్ ఒక 10% పెరగక ముందు ఆగుతాడు అంతే. అక్కడితో ఆగిపోదు. సర్క్యూట్ పడిపోయింది, సర్క్యూట్ లిమిట్ పడి, అప్పర్ సర్క్యూట్ పడింది, లోయర్ సర్క్యూట్ పడింది అనకూడదు. ఒక 5 నిమిషాలు జస్ట్ ఆగుతుంది. ఎందుకు పడింది అని ఒకసారి పరిశీలించుకొని మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఎంతైనా పెరగచ్చు. అది ఏమైతే ఆ స్టాక్స్ అంటావా, కొన్ని స్టాక్స్ 20% సర్క్యూట్ లిమిట్లో ఉంటాయి, కొన్ని 10%, కొన్ని 5%, అట్లా రకరకాలు. ఇంకా చెప్పాలంటే జిఎస్ఎం గ్రూప్ చాలా ఉన్నాయి, అవి పక్కన పడేసేయండి. మీరైనా మెయిన్ నిఫ్టీ గురించి కాబట్టి నిఫ్టీ గురించి చెప్తాను. చాలామంది తెలియదు ఏంటంటే నిఫ్టీ అప్పర్ సర్క్యూట్స్, లోయర్ సర్క్యూట్స్ ఉన్నాయి. చాలామంది స్టాక్ మార్కెట్లో ఉన్న వ్యక్తులకి చాలామంది తెలియదు నిఫ్టీకి అప్పర్ సర్క్యూట్స్ ఉన్నాయి, లోయర్ సర్క్యూట్స్ ఉన్నాయి. అయితే టైమింగ్ ప్రకారం ఉంటుంది. 10%, 15%, 20% అప్పర్ సర్క్యూట్, లోయర్ సర్క్యూట్లు ఉన్నాయి. అవి టైమింగ్స్ ప్రకారం కూడా మనం డివైడ్ చేసి మాట్లాడుతూ వద్దాం. ముందు 10% ఏ టైమింగ్ లోపల పడితే ఎలా మార్కెట్, ఎలా ఎన్ఎస్సి ఎలా స్పందిస్తుంది, తర్వాత 15%, తర్వాత 20% ఏ టైం లోపల, అంటే టైమింగ్ ప్రకారం ఎన్ఎస్సి ఎలా స్పందిస్తుంది, అలా ఏం జరుగుతుంది మార్కెట్లో అనేది నేను నీట్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ మై లెవెల్ బెస్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నిఫ్టీ 10% సర్క్యూట్ అంటే 10% పట్టడం కానీ పెరగటం కానీ జరుగుతుంది. ఏం జరుగుతుంది, నిఫ్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 17,000 మీద ఉందనుకోండి. ఇవాళ 17,000 నుంచి 10% పెరిగితే అంటే 1,700 పెరుగుతాయి. లేదు 1,700 ఒకే రోజు పడిపోతే ఏం జరుగుతుంది, మళ్ళీ ఒకసారి నిఫ్టీ 17,000 ఉంది, దాంట్లో 10% అంటే ఎంత, 1,700 పెరిగినా తగ్గినా ఏం జరుగుతుంది నిఫ్టీలో, ఏ టైమింగ్స్ లోపల, ఏ టైమింగ్లో ఎలా ఎన్ఎస్సి స్పందిస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ బిఫోర్ 1 o'clock అండి, 1 గంట లోపల నిఫ్టీ కనుక 10% పెరిగినా పడిపోయినా మార్కెట్ ఆగిపోతుంది. బిఫోర్ 1 o'clock లోపల మార్కెట్ 10% పెరిగినా, నిన్న క్లోజింగ్తో నిఫ్టీ 17,000 అనుకోండి కాసేపు, నిన్న క్లోజింగ్ నిఫ్టీ 17,000, 10% అక్కడి నుంచి పెరిగినా పడిపోయిన మార్కెట్ ఆపేస్తారు. 45 minutes అవుతుంది. తర్వాత మళ్ళీ ప్రీ ఓపెన్ సెషన్ 50 minutes, అంటే 1 hour తర్వాత ఓపెన్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇది మనసులో పెట్టుకోండి. అలా కాకుండా ఎగ్జాక్ట్ 1 o'clock టచ్ చేసిన తర్వాత టైం అండ్ 2:30 లోపల, బిఫోర్ 2:30
10% పెరిగినా పడిపోయినా నిఫ్టీ ఏం జరుగుతుంది? అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ అంటే 10% పెరిగినా తగ్గినా ఏం జరుగుతుందంటే 15 మినిట్స్ మార్కెట్ అవుతుంది, ఆపేస్తారు మార్కెట్. అసలు ఎందుకు జరిగింది ఇదంతా? ఏంటి 10% పట్టడం అంటే ఏంటి, పడిపోవటం అంటే ఏంటి? సంథింగ్ రాంగ్. ఏం జరుగుతుంది? ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం జరిగిందా, నిజంగానే మార్కెట్లో బై కానీ లేదు సెల్లింగ్ అని వచ్చి గందరగోళం జరిగిందా? ముందు చూసుకోవాలిగా. ఆపేస్తారు, మార్కెట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా అయిపోతుంది 15 మినిట్స్. తర్వాత ఒక 15 నిమిషాలు ప్రీ ఓపెన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఒక అరగంట తర్వాత స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా 2:30 టైం టచ్ చేసిన తర్వాత అట్ 2:30 ఆర్ 2:30 తర్వాత కనుక 10% పడితే మార్కెట్ పెరిగిన మార్కెట్ ఆగదు, నో హాల్ట్ ఉండదు, మార్కెట్ మూవ్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇది కండిషన్ 1. 10% అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ అయితే నిఫ్టీ. మీకు టేబుల్ మళ్ళీ నేను టేబుల్ ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్లో చూసుకుంటే ఇన్వెస్టర్స్ క్లారిటీగా కూడా అర్థమవుతుంది అని చెప్పే వీడియో. టేబుల్ కూడా మనం ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి దీనికి టేబుల్ సపోర్ట్ కూడా ఇస్తున్నాం కాబట్టి మేడం గారు, అందువల్ల ఈజీగానే అర్థమవుతుంది మీ ఇన్వెస్టర్స్కి, మన ఇన్వెస్టర్స్కి అర్థం, మా ఇన్వెస్టర్స్, మన సొంత మీ ఇన్వెస్టర్స్ అర్థం. తర్వాత అది ఒకవేళ 15% మేబీ జరుగుతాయి, పెరగటం కానీ తగ్గటం జరుగుతాయి. ఏం జరుగుతుంది? బిఫోర్ 1 o'clock జరుగుతాయి, అంటే 1 టచ్ చేయకముందు, 1 గంట టచ్ చేయకముందు 15% అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ కానీ పడిపోయింది అనుకోండి, మీకు వచ్చేసరికమ్మా మీకు 1 hour 45 minutes అయిపోతుంది మార్కెట్. 1 hour 45 minutes ఆపుతారు. తర్వాత ప్రీ ఓపెన్ సెషన్ 50 minutes, అంటే 2 గంటల తర్వాత మార్కెట్ ఓపెన్ అయ్యింది అనుకో, 2 గంటలు అయిపోయింది మార్కెట్, పక్కన అయిపోయింది. 1 o'clock టచ్ చేసిన తర్వాత లేదు 1 నుంచి 2 o'clock మధ్య జరుగుతాయి, అంటే 1 టచ్ చేసింది 2 o'clock మధ్య కనుక జరిగితే, ఈ గంట లోపల జరిగితే ఏం జరుగుతుందంటే జస్ట్ మార్కెట్ని 45 minutes ఆపుతారు. ఏం జరిగిందని చూసుకొని మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇంకో ప్రీ ఓపెన్ సెషన్స్ 15 నిమిషాలు, మొత్తం అంటే 1 hour తర్వాత రియల్ మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో 15% అమ్మా మీకు 2 o'clock తర్వాత కన్నా జరిగిపోయింది అనుకో, 50% పెరగటంగా తగ్గిపోయింది అనుకో అమ్మా, మార్కెట్ అయిపోతుంది. రిమైండర్ ఆఫ్ ద డే మార్కెట్ హాల్ట్, రిమైండర్ ఆఫ్ ద డే మార్కెట్ మొత్తం అయిపోతుంది. ఇది ఆ రోజు కొను చాలా చూసుకోవటం దస్ లాజిక్. అర్థమైనవా? అంటే 2 గంటల తర్వాత కన్నా 50% అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్ కొట్టిస్తుంది నిఫ్టీ, ఆ రోజుకి మాట పెట్టుకొని ఇంటికి పోవాలి, మార్కెట్ లేదనుకోవాలి. ఇది మనసులో పెట్టుకోండి. సో హాల్ట్, రిమైండర్ ఆఫ్ ద డే. ఓకే, నెక్స్ట్ 20% ఒకవేళ 20% ఏ టైంలో మార్కెట్ 9:15కి ఓపెన్ అవుతుందిగా, 3:30 క్లోజ్ మధ్యలో ఎప్పుడైనా సరే సర్క్యూట్ లిమిట్స్ కొట్టుకుంటూ వెళ్ళిపోతుంది, ఆపుతున్నారు వెళ్ళిపోతున్నారు, ఆపుతారు. 20% పడిపోయింది అనుకోమా ఒకేసారి, 10% పడింది, ఆపాము, మళ్ళీ గంట తర్వాత ఆయన అయింది, అంటే ప్రీ ఓపెన్ సెషన్ కానీ ఆగింది కానీ మొత్తం కలిపి గంట ఆగింది, మళ్ళీ ఓపెన్ అయింది, మళ్ళీ పడిపోయింది, 10% పడింది, అంటే మొత్తం 20% కన్నా పడితే ఏ టైంలో పడ్డా ఆ రోజు, ఇంకా ఆ రోజు మార్కెట్ లేదు. హాల్ట్, రిమైండర్ ఆఫ్ ద డే మార్కెట్ ఆపేసుకొని ఇంటికి పోతుంది. ఇలా పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. నిఫ్టీ 10% పెరగటం, పడిపోవటం, 20% పెరగటం, ఒకే రోజులో పడటం జరిగి మార్కెట్ అయిపోయే రోజులు ఉన్నాయి మార్కెట్లో. అందువల్ల చాలామంది ఏమనుకుంటా అంటే నిఫ్టీకి అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్లో ఉన్న విషయం చాలామంది తెలియదు. డెరివేటివ్లో ఉన్న స్టాక్స్ ఉండదు. మళ్ళీ ఇంకోటి చూస్తున్నాను, డెరివేటివ్ స్టాక్స్ ఎంతైనా పెరగచ్చు, నిఫ్టీ రన్నింగ్లో ఉంది, మార్కెట్ రన్నింగ్లో ఉంది, డెరివేటివ్ స్టాక్స్ ఎంతైనా పెరగచ్చు, ఎంత పడిపోవచ్చు. జస్ట్ 10% పెరిగినా తగ్గినా అవుతుంది అంతే, 5 నిమిషాలు అవుతుంది, మళ్ళీ ఓపెన్ అవుతుంటే అది నడుస్తుంది, ఎంతైనా పెరిగిపోవచ్చు, ఎంతైనా పడిపోవచ్చు. రిమైనింగ్ స్టాక్స్ 20% అప్పర్ సర్క్యూట్ లోయర్ సర్క్యూట్, తర్వాత 10%, తర్వాత 5% రకరకాలుగా ఉంటాయి. బట్ నిఫ్టీ వచ్చేసరికి మటుకు ఓవరాల్ మార్కెట్ ఆగటం, ఆగిపోవటం, ఓవరాల్ మార్కెట్ అయిపోతుంది. 20% కనుక కొట్టింది అనుకో అప్పర్ సర్క్యూట్, 10% పడింది ఆగింది, మళ్ళీ 10% పడిపోయింది అనుకోండి, లేదు పెరగడం జరిగిపోయింది అనుకోండి, 10% పెరిగింది మళ్ళీ ఆగింది, మళ్ళీ 10% పెరిగింది అనుకోండి, ఆ రోజు మార్కెట్ లేదు, ఎంటైర్ మార్కెట్ హాల్ట్, రిమైండర్ ఆఫ్ డే మొత్తం ఆ రోజు మొత్తం మార్కెట్ ఉండదు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ 2 రోజులు ఓపెన్ అవుతుంది. ఇది లాజిక్. ఇట్లా నిఫ్టీకి అప్పర్ సర్క్యూట్స్ లోయర్ సర్క్యూట్స్ ఉంటాయమ్మా. క్లియర్? థ్యాంక్ యూ.